నువ్వు బైన్సాలో హిందువుల మీద దాడులు జరిగితే, హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే, హిందూ యువకుల మీద దాడులు చేస్తే వాళ్ళని అడ్డుకోకుండా ఇవాళ బైన్సాలో హిందూ యువకుల మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలు పంపితే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఎంఐఎం పార్టీ గుండాలు ఇలా విచ్చలవిడిగా దాడులు వాళ్ళు దాడులు చేసుకుంటారు. మేము జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా లేదు, అంతర్గతంగా అశాంతి నెలకొన్నది. టీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఉంటే టీడీపీలు ఎంఐఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని కాపాడుకోసము. ఎవరిచ్చిన లైసెన్స్ లేకుండా తుపాకీ ఇలా వెపన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు? వాళ్ళ తుపాకీ కాల్పుల సంఘటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ కు. కాల్పుల సంఘటన జరిగితే కనీసం ఇంతవరకు స్పందించాడు, హోంమంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు తిరిగి బాధ్యత అప్పచెప్పడం వల్లనే దాని గుండాలు రెచ్చిపోతున్నారు. దాని ద్వారానే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారాలను చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను కించపరచడమే, అవమానాలకు గురి చేయడమే. ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? నీ మోచేతి నీ దాడానికి, నీ కొమ్ము వేయడానికి, అక్రమంగా నీకు ఆస్తులు కూడబెట్టడానికి మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళు. ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ అధికారులు పనిచేస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సోయి లేకుండా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి, ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు.